హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎవరైనా చాలా ఈజీగా చేసుకోగలిగే పాండిచేరి బ్రేక్ఫాస్ట్ అండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఈ రెసిపీ కోసం 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 3 ఎగ్స్ తీసుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ వైట్ అనేది మాత్రమే మనం యూస్ చేస్తామండి. ఎగ్ ఎల్లో అవసరం లేదు. సో ఈ విధంగా ఎగ్కి పైన ఒక చిన్న హోల్ చేసుకొని దీంట్లోంచి ఎగ్ వైట్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా నేను 3 ఎగ్స్ నుంచి ఎగ్ వైట్ అయితే తీసేసుకొని చక్కగా బీట్ చేసేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా విస్కర్ తీసుకొని, ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఎంత ఫాస్ట్గా బీట్ చేస్తే అంత ఫాస్ట్గా మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చక్కగా వీలైనంత ఫాస్ట్గా బీట్ చేసేసుకోవాలి ఒకే డైరెక్షన్లో దీన్ని మొత్తం. సో చూసారు కదా, మనకి బబుల్స్ అనేవి ఫామ్ అయ్యడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా చక్కగా కొద్దిసేపట్లోనే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుందండి. సో చూసారు కదా, ఈ విధంగా కంటిన్యూగా బీట్ చేస్తూ అయితే ఉన్నాను నేను. దీంట్లో ఎలా అయితే బీట్ చేయడం మాత్రమే ఒకటి కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. మిగతా అంతా ప్రాసెస్ చాలా ఈజీ, చాలా చిటికలో అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బీట్ చేసేసుకున్నాక నాకు కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఈ టైంలో నేను కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ తీసుకున్నానండి, కాచి చల్లార్చిన పాలు. అండ్ దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నానండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. సో ఇవి కూడా యాడ్ చేసుకున్నాక మరి కొద్దిసేపు అయితే దీన్ని చక్కగా బీట్ చేసేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో చక్కగా కలుపుతూ బీట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, మీ దగ్గర చిన్న ప్యాన్ ఉంటే మీరు చిన్న ప్యాన్ కూడా తీసుకోవచ్చు. సో దానికైతే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. తర్వాత ఈ విధంగా మనం ఫ్రోజ్ చేసిన క్రీమ్ మొత్తం దీని మీద వేసేసుకోవాలండి. ఎగ్ వైట్ అనేది వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోవడం వల్ల ఒక సైడ్కి అయితే వేసుకున్నానండి. మీరు చిన్న ప్యాన్ తీసుకుంటే దాంట్లో ఫుల్గా వస్తుంది. సో ఈ విధంగా క్రీమ్ మొత్తాన్ని ఈ విధంగా సెట్ చేసేసుకుందాం ప్యాన్ పైన. ఈ విధంగా సెట్ చేసుకున్నాక దీంట్లో పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే బాగుంటుంది. సో ఈ విధంగా పైనుంచి పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ఈ విధంగా వేసేసుకొని ఒక్క సైడ్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ రెండో సైడ్ కూడా తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి, తిప్పేసుకొని. ఇది చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా చేసుకోవడం. సో చూసారు కదా, ఈ విధంగా నేను రెండో వైపు కూడా టర్న్ చేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకున్నాను. మీకు నేను చూపిస్తున్నానండి ఎంత ఫ్లఫీగా వచ్చిందనేది. చూసారుగా, మనకి అట్లా కడుతూ ఇలా అంటే మంచిగా ఫ్లఫీగా ఉంది, చాలా బాగుంటుందండి తినడానికి కూడా. సో తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నాను, 2 వైపులు ఫ్రై చేసి. తర్వాత నేను ముందుగా బ్రెడ్ని అయితే టోస్ట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ టోస్ట్ చేసి ఉంచుకున్న బ్రెడ్లోకి మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్ని ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో పెట్టుకొని పైనుంచి కూడా ఒక బ్రెడ్తో సెట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఆమ్లెట్ని పెట్టుకొని 2 వైపులా బ్రెడ్తో కవర్ చేసుకుంటే మన పాండిచేరి బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.